ఎల్లో మీడియాలో అసత్య ప్రచారాలు, దొంగ ప్రచారాలు ఏ విధంగా ఉంటాయంటే, మీరు గతంలో ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా చెప్పులైతే విసిరారో ఆ ఎపిసోడ్ మళ్ళీ గుర్తొచ్చింది. నాడు ఏదైతే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు లేకున్నా ఉన్నారు అని చెప్పేసి రాసి చూపించారో, సేమ్ అలానే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే టెండర్లు పిలిచిందో ఆ టెండర్లో ఆదోని మెడికల్ కళాశాలని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చేజెక్కించుకున్నారు అని చెప్పేసి పచ్చి మీడియాలో వచ్చేటువంటి వార్త తప్పంట. అసలు ఎవరు కూడా టెండర్లో పాల్గొనలేదంట. కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ఎక్కడా కానీ టెండర్లో పాల్గొనలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా చాలా ఘోరం. అంటే ఇక్కడ ఇలానే ప్రతి ఒక్క విషయంలో అసత్యాలతో వార్తలు రాస్తూ ప్రజల మెదడులో విషాన్ని నింపుతూ వీళ్ళు చేస్తున్నటువంటి అక్షర వ్యభిచారాన్ని అంతమొందించే రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎల్లో మీడియా రాతలు చూడండి. ఆనాడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు లేకుండా ఉన్నారని బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసిన సందర్భం అప్పుడు. అలానే ఇప్పుడు కూడా ఎవరు పాల్గొనకపోయినా పాల్గొన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి లాస్ట్కి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చూడండి, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ బిడ్ దాఖలు చేసినట్లు ప్రచారం చేశారు కదా, మేము ఎక్కడా కానీ టెండర్లో పాల్గొనలేదని చెప్పేసి కిమ్స్ యాజమాన్యం స్టేట్మెంట్ ఇచ్చింది. ఆదోని మెడికల్ కాలేజీకి మేము టెండర్లు వేసినట్లు వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అని చెప్పేసి కిమ్స్ మేనేజ్మెంట్ చెప్తుంది. అలాంటి ప్రతిపాదన ఆలోచన మాకు లేదు అని చెప్పేసి కిమ్స్ యాజమాన్యం స్టేట్మెంట్ ఇచ్చింది. ఈనాడు పేపర్లో ఏమని రాశారు? బిడ్ వేసిన సంస్థతో ఒప్పందం. ఈనాడు కదా, ఆంధ్రజ్యోతిలో ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన కిమ్స్కు ఆమోదం. ఏపీ రాధాకృష్ణ రాశాడు. మిగిలిన బిడ్డర్లతోనూ సంప్రదింపులు. వైద్య విద్య నాణ్యతలో రాజీ లేదు. పీపీపీలో పేదలకు నాణ్యమైన వైద్యం. జిల్లా మొత్తం కుప్పం సంజీవని అమలు. ఆరోగ్య శాఖ చంద్రబాబు ఆదేశం. చూడండి, మిగిలిన బిడ్డలతో సంప్రదింపులు. ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకొచ్చిన కిమ్స్కు ఆమోదం. ఎంత అసత్య ప్రచారాలు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి వార్తలు రాస్తున్నారో ఈ పచ్చ మీడియా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఇంకొకటి, మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఉన్నారు కదా, ఆయన పేరు సత్యకుమార్ యాదవ్ ఏమో ఆయన పేరు, సత్యకుమార్ యాదవ్. ఆయన మినిస్టరో లేకపోతే ఆయన ఏంటో ఎవరికి కూడా అర్థం కావడం. ఈ కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ ఏదైతే బిడ్డర్లో పాల్గొన్నారని చెప్పేసి ఏపీఎన్ రాధాకృష్ణ రాశాడో, దానికి ఈరోజు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూడండి. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం పాల్గొనలేదు. కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ ప్రేమ్చంద్, ఆయన బిడ్లో పాల్గొన్నాడంట. కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఒక వ్యక్తి, ఒక డాక్టర్ బిడ్లో పార్టిసిపేట్ చేశాడంట. కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్చంద్ డాక్టర్గా ఉన్నాడు, అందుకే కిమ్స్ పేరు టెండర్ వచ్చింది. కిమ్స్ టెండర్ అనేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే, మెడికల్ కాలేజీ కోసం ఎలాంటి బిడ్డు వేయలేదు. అంటే ఈ మినిస్టర్ గారికి కూడా తెలియదు పూర్తి డీటెయిల్స్. ఒక మంత్రిగా ఉండి ఈయనకే సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఇప్పటికే మీకు అందరికీ కూడా అర్థమైపోయినారు. కిమ్స్లో పనిచేసే ఒక డాక్టర్ 500 కోట్ల రూపాయల టెండర్ వేశాడంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిందే కదా. కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ 500 కోట్ల రూపాయల టెండర్ వేశాడంట, మన మంత్రి గారు చెప్తున్నారు. ఇంకా ఎంతమందిని మోసం చేయడానికి ఇలాంటి కథనాలు రాస్తున్నారు ఎవరికి కూడా అర్థం కావడం. సో లాస్ట్కి పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పిలిచే టెండర్లో ఏ ఒక్కరు కూడా పాల్గొనలేదు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద బిగ్ షాక్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఏదైతే పీపీపీ విధానం అని చెప్పేసి మాట్లాడుతున్నాడో వెనక్కి తగ్గి పరిపాలన చేస్తే చాలా బాగుంటుంది. లేదు ఇలానే ఉంటాం, ఇలానే ముందుకు వెళ్తామంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే చూశారు కదా, వీళ్ళే రాశారు కిమ్స్ అనేసి. ఇప్పుడు కిమ్స్ కూడా లేదంట లాస్ట్కి.
అది పరిస్థితి ఇప్పుడు. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ ఉంటే ఏపీనైనా సరే ఇంకొకరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కిమ్స్ హాస్పిటల్ పాల్గొన్నారని చెప్పేసి వీళ్ళే రాశారు. దీన్నే మనం కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్కి వాళ్ళు పాల్గొనలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి పీపీపీ విధానానికి స్వస్తి పలికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కాలేజీని మీరే ప్రభుత్వమే టేకప్ చేసి వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ప్రజలందరూ కూడా ప్రశంసిస్తారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ప్రశంసిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకనైనా సరే ఈ పీపీపీ జపం ఆపేస్తే మంచిది. రేపొద్దున అనవసరంగా ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరినీ ఇబ్బంది పాలు చేస్తాడు, కంపల్సరీ చేస్తారు. అందుకే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కొంచెం వెనక్కి తగ్గితే చాలా బాగుంటుంది.